ప్రస్తుతం దేశంలో బడ్జెట్ సీజన్లు కొనసాగుతున్నాయి. ప్రతి రాష్ట్రం తమ అసెంబ్లీలో బడ్జెట్లను ప్రవేశపెడుతున్నాయి. త్వరలోనే మార్చి 31 ముగిసి ఏప్రిల్లోకి అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రభుత్వాలు ఏ శాఖలకు ఎంత మొత్తం కేటాయించాలో అంత మొత్తం కేటాయిస్తుంటాయి. అయితే మన నాయకులు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ముందు వెనుక చూసుకోకుండా వాగ్దానాలు చేస్తుంటారు. తీరా అవి అమలు చేయాలనుకునేసరికి చేతులెత్తేస్తుంటారు. అదే పంజాబ్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతోంది. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూసేద్దాం. మన దేశంలో రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలిచ్చి అధికారంలోకొస్తుంటాయి. ప్రజలకు అన్ని ఉచితంగా ఇస్తామంటాయి. పేద మహిళలను దృష్టిలో ఉంచుకొని నెలకు ఎంతో కొంత మొత్తం ముట్టజెబుతామని హామీ ఇస్తుంటాయి. తీరా అవి అమలు చేయాలనుకునేసరికి చేతులెత్తేస్తుంటాయి. దీనికి కారణం బడ్జెట్ లేదని చావు కబురు చల్లగా చెబుతుంటారు. అదే జరిగింది పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో. పంజాబ్లో అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ ఇలాంటి హామీలే ఇచ్చి అధికారంలోకొచ్చింది. కేజ్రీవాల్ విషయానికొస్తే హామీలివ్వడంలో దిట్ట. ఢిల్లీ మహిళలకు 2000 రూపాయల అలవెన్స్ ఇస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. దీంతో ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే 4 ఏళ్ల క్రితం పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. మహిళలకు నెలకు 1100 రూపాయల నగదిస్తామని చెప్పి అధికారంలోకొచ్చింది. తాజాగా 4 బడ్జెట్లలో కూడా మహిళలకిస్తామన్న 1100 ఆర్థిక సాయం ఊసే లేకుండా పోయింది. దీంతో పంజాబ్ మహిళలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మాన్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం 4వ బడ్జెట్లో క్రీడలకు, విద్యుత్ సబ్సిడీకి కేటాయింపులు చేసింది. రాష్ట్రంలో డ్రగ్స్ కి బానిసైన వారెంతమందో జనాభా గణన చేపట్టనున్నారు. ఆర్థిక మంత్రి మాత్రం ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు 1100 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. ఈ ఏడాది కూడా మహిళలకు డబ్బు ఇవ్వలేమని మొండిచేయి చూపించాడు పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా. పంజాబ్ బడ్జెట్ను గురువారం నాడు చండీగఢ్లో ప్రవేశపెడుతూ చెప్పారు. అయితే పంజాబ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మహిళలకివ్వాల్సిన స్కీమ్ల గురించి తర్జన భర్జనలు చేసింది. ఈ ప్రతిపాదనపై లోతుగా చర్చలు జరిపాం. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఈ ఏడాది కూడా మహిళలకిచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాం. అయితే త్వరలోనే మహిళలకిచ్చిన హామీని నెరవేరుస్తామని చీమా అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించకపోయినా తర్వాత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో కొత్త ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 సంవత్సరం ముగిసే నాటికి అంటే వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్ర అప్పులు ఏకంగా 4,17,000 కోట్లకు చేరుతాయని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. దీంతో పంజాబ్లో నివసించే ప్రతి వ్యక్తి నెత్తిన 1,39,000 అప్పుల భారం పడుతుందని చెప్పారు. అయితే ఆయన చెప్పదలుచుకుందేమిటంటే గతంతో పోల్చుకుంటే తలసరి అప్పు తగ్గించామని చెబుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర అప్పులు 3.96 లక్షల కోట్లుగా ఉంటుందని, జీఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరానికి రావాల్సిన 20,491.41 కోట్లు తీసేస్తే 3.96 లక్షల కోట్లుగా తేలుతుంది. లేదంటే 4.17 లక్షల కోట్లకు చేరుతుందని ఆర్థిక మంత్రి ప్రకటనలో వివరించారు. గత ఏడాది బడ్జెట్ విషయానికి ఆ ఏడాది అప్పులు 3.74 లక్షల కోట్లుగా అంచనా వేసి తర్వాత దాన్ని సవరించి 3.83 లక్షల కోట్లుగా సవరించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి చౌదరి గత సోమవారం నాడు పార్లమెంట్లో మాట్లాడుతూ పంజాబ్ రాష్ట్రం విషయానికొస్తే రాష్ట్ర జీడీపీతో పోల్చుకుంటే అప్పులు 46.6% చేరుతాయని అంచనా వేశారు. రాష్ట్ర జీడీపీ 9% వృద్ధితో 8.09 లక్షలకుంటుందని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర జీడీపీ 10% పెరిగి 8.91 లక్షల కోట్లకు చేరుతుందని చీమా అంచనా వేశారు. కాగా ఆర్థిక మంత్రి అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరం
సంవత్సరం బడ్జెట్ను 2.36 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారు. ఈ ఏడాది అప్పులు 49,900 కోట్లు అదనంగా తీసుకుంటున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తం కాకుండా బ్యాంకుల నుంచి 71,250 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ కింద రాష్ట్రానికి ఖర్చుల కోసం తీసుకుంటుంది. ఆర్బీఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యవసరమైన సమయంలో చెల్లింపులు కావాలంటే ఈ మొత్తం ఇస్తుంది. ఇక రాష్ట్రానికి పన్నుల రూపేణా వచ్చే రెవెన్యూ 1.11 లక్షల కోట్లు కాగా ఎక్సైజ్ రెవెన్యూ ఈ ఏడాది 63% పెరుగుతుందన్నారు. అయితే ఈ రెవెన్యూ వ్యయం 1.35 లక్షల కోట్లుంటుందన్నారు. ఉద్యోగులకు 36,500 కోట్లు వేతనాలు ఇవ్వాల్సి వస్తోంది. అలాగే 20,750 కోట్లు పెన్షన్లు చెల్లిస్తున్నాం. మిగిలిన 25,000 కోట్లు తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లిస్తున్నామన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి. తన బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఒక్క మంచి విషయం చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. పంజాబ్ డ్రగ్స్ పైనే కదా ఉడ్తా పంజాబ్ సినిమాను తీశారు. పొరుగున ఉన్న పాకిస్తాన్ నుంచి అమృత్సర్లోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు వస్తుంటాయి. ఇక్కడి యువత మాదక ద్రవ్యాలకు బానిసై డబ్బుతో పాటు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇంటింటికి వెళ్లి డ్రగ్స్ బారిన పడిన వారి వివరాలు సేకరిస్తోంది. డ్రగ్స్ జాడ్యాన్ని రూపుమాపేందుకు 150 కోట్లు కేటాయించింది. ఇక ప్రతిపక్షాలు యథావిధిగా బడ్జెట్ నిరుత్సాహపరిచిందని కామెంట్లు చేస్తుంటాయి. పంజాబ్ మహిళలను మరోమారు ఆమ్ ఆద్మీ పార్టీ మోసం చేసిందని మండిపడింది. బడ్జెట్ మొత్తం అబద్దాల పుట్ట అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ సింగ్ బాజ్వా మీడియాతో అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆ ప్రభుత్వం అదనంగా 49,900 కోట్లు అప్పులు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్రానికి చెందిన అప్పులు ఏకంగా 3.96 లక్షల కోట్లకు చేరుతాయి. మార్చి 2022లో ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర అప్పులు 2.73 లక్షల కోట్లు. ఈ 4 ఏళ్లలో 1,20,000 కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. పంజాబ్ వ్యవసాయంపై ఆధారపడిన రాష్ట్రం. వ్యవసాయ రంగానికి కేవలం 14,524 కోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడం దారుణం. 10 లక్షల హెక్టార్ల పంట పండించాలంటే 28,000 కోట్లు కేటాయించాలన్నారు ప్రతిపక్ష నాయకుడు. ఇక చివరగా ప్రతిపక్షాలతో పాటు రాష్ట్రానికి చెందిన మహిళలు మాత్రం భగవత్ మాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల ముందు మహిళలకు 1,100 రూపాయల అలవెన్స్ ఇస్తామని గొప్పగా హామీలు గుప్పించారు. గత 4 సంవత్సరాల నుంచి తమను మోసం చేస్తూ వస్తున్నారు. సరే, ఈసారైనా ఇస్తారనుకుంటే ఈసారి కూడా మొండి చేయి చూపించారు. వచ్చే ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తామంటూ శాపనార్థాలు పెడుతున్నారు ఇక్కడి మహిళలు. ఈ ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అక్కడ కూడా మహిళలకు 2,000 రూపాయల హామీని కేజ్రీవాల్ నిలబెట్టుకోలేదు. దీంతో ఢిల్లీ మహిళ తన ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించింది. త్వరలోనే పంజాబ్లోని మాన్ ప్రభుత్వం కూడా అక్కడి మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదంటున్నారు పంజాబ్ రాజకీయ పరిశీలకులు. కాబట్టి మాన్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ నెంబర్ మాన్దే అవుతుందంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.